వేదిక పైన పెద్దలు, సహచరులు, సభలో ఉన్న పెద్దలు, సోదరులందరికీ ముందుగా నమస్కారం. ప్రసంగాల్లో నన్ను గురించి మాట్లాడేప్పుడు కొంచెం అదనంగా చెప్పారేమో నన్ను గురించి అనిపిస్తున్నాను. ఎందుకంటే నేను సామాన్యునండి, నా జీవితం సామాన్యం, చేసిన కార్యక్రమాలు కూడా సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా ఏం చేయాలో చేశాను. పెద్దలు చెబుతారు మనిషికి ప్రధానమైన బాధ్యతలు 3 ఉన్నాయని చెప్పి. సహజంగా ప్రతి ఒక్కరికి కుటుంబ బాధ్యత, వృత్తి బాధ్యత, సామాజిక బాధ్యత. అయితే నేను ఈ కుటుంబ బాధ్యత, ఇంటి బాధ్యత అన్నింటినీ కూడా సామాజిక బాధ్యతగా భావించాను. ఆ రకంగా నేను జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. నేను 15 సంవత్సరాల వయసులోనే ఒక రకంగా నాకు పార్టీ సభ్యత్వం వచ్చింది. ఇప్పుడు పార్టీ అండర్గ్రౌండ్ డేస్, పార్టీ నిషేధం. ఆ నిషేధంలో ఉన్నప్పుడు కొరియర్గా నేను చాలా ఎక్కువగా పనిచేయడం జరిగింది ప్రకాశం జిల్లాలో, అంటే అప్పుడు గుంటూరు జిల్లా. అందువల్ల అండర్ ఏజ్లోనే నాకు పార్టీ సభ్యత్వం లభించింది. అప్పటి నుంచి నేను పార్టీ కార్యక్రమాలే ప్రధానంగా తీసుకొని పనిచేయడం జరిగిందనుకోండి. 90 సంవత్సరాల్లో ప్రవేశించాను నేను. సంతృప్తికరంగానే నా మట్టుకు నేను నా జీవితం గడిచిందని అనుకుంటున్నాను. అతిశయం కాదు. ఎందుకంటే మనిషి మరణిస్తాడు, అతను మంచితనం మాత్రం బతుకుంటుంది, అతను చేసిన పనులు బతుకుంటాడు. అలాంటి తృప్తి నాకున్నది జీవితంలో. నేను అది ఒక రకంగా ఆత్మసంతృప్తి చెబుతున్నా, సగౌరవంగా కాదు కానీ ఆత్మసంతృప్తిని మనం చెప్తున్నాను. ప్రజానాట్య మండలి అనేది 1943లో ఏర్పడింది, దేశానికి స్వతంత్రం రాకపోవడం. కమ్యూనిస్ట్ పార్టీయే దానికి కారణం, దానికి విత్తనం నాటింది. 43లో బాంబేలో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభ జరుగుతుంటే పిసి జోషి గారు కళాహృదయం కలిగిన వారు, కళల యొక్క ప్రాధాన్యత తెలిసినటువంటి వారు. ఆయన అన్ని రాష్ట్రాలకి పిలుపునిచ్చారట, కళాకారులను తీసుకురండి, గాయకుల్ని, నటుల్ని, రచయితల్ని తీసుకురండి అని చెప్పి. బాంబే అక్కడ ఇఫ్టా అనే సంస్థ ఏర్పడింది, ఇండియన్ IPTE, ఇండియన్ పీపుల్స్ థియేటర్ సొసైటీ. అదే సమయంలో అక్కడి నుంచి రాజారావు గారు దాంట్లో పాల్గొని ఆంధ్రలో దాన్ని కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పరిచారు. అయితే 43లో ఏర్పడింది, 48లోనే నిషేధించేశారు. 5 సంవత్సరాలే. ఈ 5 సంవత్సరాల్లో నిషేధించాల్సినటువంటి అవసరం వచ్చిందండి. అంత శక్తివంతమైనటువంటి కార్యక్రమాలు ప్రజల్లో నిర్వహించింది, ప్రజల సమస్యల మీద పోరాటాలను ప్రజల్లో విద్యుత్తులు చేసేట్టుగా చేసింది. ముఖ్యంగా నైజాం నవాబుకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో వచ్చినటువంటి మా భూమి ముందడుగు నాటకాలు, కష్టదీవి బుర్రకథ, అసలు సాంస్కృతిక యొక్క కీర్తినిల్నే, సాహిత్యపు కీర్తినిల్నే మార్చేసింది ఆ రచనలు. శంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రాసి. అంతకుముందు ఏదో వ్యక్తిగతమైన కథలు, కుటుంబ కథలతో ఉండేటువంటి సాహిత్యంలో ఒక వర్గ దృక్పథంతో నాటకాలు రావటం ప్రారంభించింది. అలాంటివి నైజాం కన్నుగుట్టి బాబుని నిషేధించాడు, కస్తూరిని నిషేధించాడు, ముందు నిషేధించాడు. వీటన్నిటితో పాటు కమ్యూనిస్ట్ పార్టీని, ప్రజానాట్యమాన్ని నిషేధించారు. వాళ్ళంతా అప్పుడు మద్రాసు వెళ్ళారు. ఇక్కడ పోలీసుల యొక్క బాధను తట్టుకోలేక అది రామలింగేమి, తాతినేని ప్రకాశ్రావు ఏమి, వి మధుసూదన్ రావు ఏమి, వీళ్ళంతా కూడా మిక్కిలినేమి, వీళ్ళంతా పోయారు. అదిగో ఆ సందర్భంలోనే రాజారావు మొట్టగా జమున్న తీసుకొచ్చి రంగస్థలం మీద నటిగా
అక్షరాలు నేర్పింది రాజారావు జముని. ఆయన ఒక సినిమా తీశాడు ఆ రోజుల్లో. ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది, కానీ సినిమాలో హీరోయిన్గా నటించిన జమున మాత్రం టాప్ హీరోయిన్ అయిపోయింది. అలాంటి ప్రజానాట్యములని తృప్తిగా ఉన్న జీవితం ఎందుకున్నానంటే, అలాంటి ప్రజానాట్యములని పునర్నిర్మించాలి 126 సంవత్సరాల తర్వాత అండి. 48లో నిషేధించారు, 74లో మేము పునర్నిర్మించాం. ప్రతాప్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, నేను అధ్యక్షుడిగా యువన సమాఖ్య రాష్ట్రం 10 సంవత్సరాలు ఎంతో సంతృప్తిగా మేము కార్యక్రమాలు నిర్వహించాం. అప్పుడు మాకు దీని అవసరం గుర్తుకొచ్చింది, ప్రజానాట్యముల యొక్క అవసరం. యూత్లో పనిచేస్తూ ఉంటే యూత్ని ఆకర్షించడానికి, సంఘర్షపరచడానికి అది అవసరం అని అనిపించింది మాకు. అందుకని ప్రజానాట్యముల ద్వారా మేము దాన్ని పునర్నిర్మించాలని చెప్పి దాన్ని నిర్ణయించుకున్నాం. దీన్ని మొట్టమొదట ప్రోత్సహించినోడు పిసి జోషి అని చెప్పాను, 43లో కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు మళ్ళీ 74లో రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ బట్టాలు తెచ్చారు తమ్మారెడ్డి సత్యనారాయణ గారు. మళ్ళీ ఆయన దీనికి జీవం పోశారు. అప్పుడు ఏర్పరిచినప్పుడు రాజారావు గారు అందులో పనిచేసి ఆయన మధుకూరి చంద్రశేఖరరావు గారు ప్రోత్సహించి రాజారావు ఆధ్వర్యంలో చేయించారు. ఇప్పుడు మళ్ళీ కొట్టాల తమ్మారెడ్డి సత్యనారాయణ గారు ప్రోత్సహించి మాతో మళ్ళీ దీన్ని రంగం మీద తీసుకొచ్చారు. అంటే 126 సంవత్సరాల తర్వాత దీన్ని పునరుద్ధరించినటువంటి ఎంత సంతృప్తి చూడండి. అది ఒక పునరుద్ధరించడంలో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నా మటుకు నేను చెబుతున్నాను, నేను తిరిగిన జిల్లా లేదు. తెలంగాణ జిల్లాలో, రాయలసీమ జిల్లా, ప్రతి జిల్లా ఆ రోజుల్లో ప్రజానాట్య మండలి పునర్నిర్మాణం అనేది 74లో విజయవాడలో అత్యంత ఘనంగా జరిపాం. ఆ మహాసభలోనే నాగభూషణం గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా బాధ్యతలు తీసుకుని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి సంతృప్తి ఉంది జీవితానికి. చెప్పడం తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అందుకని ఆ రకమైన భక్తుల్లో నా 90 సంవత్సరాలు వయసు వచ్చిన సంతృప్తిగా కాలం చేయడం నా మటు నేను ఇంకా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే 90 సంవత్సరాలు బ్రతకడం కొంచెం ఎక్కువ కాలం వచ్చినట్టు. సహజంగా అయితే 60, 70, 75 ఆ ప్రాంతంలో అయితే అవుతారు. అంటే ఒక రకంగా అది ప్రత్యేకత. తర్వాత ఎప్పుడైనా కావచ్చు, దానికి నా మట్టు నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే జీవితంలో మంచి అనుభవాలు, మంచి సంస్కృతి కలిగించే కార్యక్రమాలు ఇవన్నీ చేసినాం కాబట్టి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను ముందుగానే చెప్పాల్సింది. ఈ నిర్వాహకుల్ని ఇక్కడ రాజేశ్వరరావు గారిని, ఆయన సహచరులు ఇంకెవరు ఉన్నారు ఇక్కడ అంతా, నాకు మిగతా వాళ్ళు పేర్లు బాగా తెలియదు. రాజేశ్వరరావు గారు, అట్లాగే వచ్చినటువంటి దీనికి ఈ ఆదరణటువంటి పెద్దలు, ఈ మధ్య కూర్చున్నట్లు పవనని రామచంద్రరావు పని పెట్టుకుని వచ్చాడు, ఎస్పీ సత్యనారాయణ వచ్చాడు, ఇంకా పెద్దల పేర్లన్నీ చెప్తారు, కొంచెం టైం అవుతుంది. అందుకని మాకు ఇచ్చినటువంటి చేసినటువంటి సత్కారానికి గౌరవంగా తల వంచి నమస్కారం.